ఇంగ్లీష్ కానీ లేదా ఇతర భారతీయ భాషలు కానీ ఇతర ప్రపంచ భాషలు కానీ ఏమి సాహిత్యంలో వస్తువుతోటి నడుస్తున్నాయో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ చూడాల్సినటువంటి సందర్భంగా మనం ఒరిజినల్ చదవలేకపోతే అనువాదాల ద్వారానైనా వాటిని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నేను మనందరికీ మిత్రులకు ఒక సూచనగా చెప్పదలుచుకున్నాను. తెలుగులో ఒక మంచి పోయం చెప్పి నేను అంటే వచన కవిత్వానికి ఎగ్జాంపుల్ లాంటి, వచన కవిత్వంలో ప్యూర్ వచనం మాత్రమే ఉండాలి, రిథం అనేది పనికిరాదు అనేది ఆధునిక వచన కవిత్వపు లక్షణం. ఒక ఆయన అంటాడు, గుడిహాలపు రఘునాథం, ఒక బాధ నుండి మరో బాధకు నడుస్తుండగానే ఓ కల తరలిపోయింది, ఓ మెరుపు కరిగిపోయింది, ఎప్పుడో రెక్క తెగింది, ఎప్పుడో ఏదో స్వరం బతుకు నుంచి తప్పుకుంది, కోరికేది తీరనే లేదింకా, బతుకప్పుడే గాయాల మాల అని చెప్పాడు. ఆశారాజు చెప్పిన ఒక కవిత కూడా నేను ఈ సందర్భంగా కోట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక మిత్రుడు నిబద్ధతతో రాసినటువంటి కవి గురించి మనం విన్నాము. ఇప్పుడు ఒక వార్త మనల్ని కలిచివేసే వార్త, 30కి పైగా నెంబర్ పెరిగిపోయింది, వార్త ఒకటి వస్తుంది. దాన్ని బహుశా సింబలైజ్ అంటే అట్లా ఊహించి కవి ఇప్పుడు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి రాశాడు ఆశారాజు. ఎన్నిసార్లు గీసినా పోలీసు బొమ్మే వస్తుంది, ఎటువైపు తిప్పినా ఈ గీతను చెరిపినా సరిదిద్దినా తుపాకీ ఆకారమే కనిపిస్తుంది అని చెప్పాడు. అంటే ఒక వస్తువులో మనము మునిగి ఇన్వాల్వ్ అయి రాసేటటువంటి పోయంలో తన డిక్షన్ తానే ఏర్పాటు చేసుకుంటుంది పోయం అని చెప్పడానికి నువ్వు ఏ రకంగా చెప్పినా, ఎంత డిఫరెంట్గా చెప్పాలని స్పెషల్ ప్రయత్నం చేయకపోయినా నువ్వు వస్తువులో ఇన్వాల్వ్ అయినప్పుడు అట్లాంటిది వస్తుంది. మీకు పాత ఎగ్జాంపుల్ స్త్రీవాదానికి సంబంధించిన చాలా ఎగ్జాంపుల్స్ మీకు అందరికి గుర్తున్నాయే. ఫర్ ది కాస్ట్ ఆఫ్ రిపీట్ నేను 2-3 చెప్తాను. ఏంటంటే, మా అమ్మ ఒంటింటి మహారాణి అయినా పాత్రలన్నింటి మీద మా నాన్న పేరే. విమల చెప్పిన మాట ఇది. తర్వాత ఇంకొక స్త్రీవాద రచయిత్రి ఉంది, వోల్గా. ఒక వేశ్య దగ్గరికి పోయి ఒక పురుషుడు ఆమె ఇంట్లో చనిపోయినప్పుడు అందరూ పోలీసు వాళ్ళతో సహా అందరు వచ్చి ఆ వేశ్యని నానా హింసలు పెడతారు. అప్పుడు ఆ వేశ్య టోన్ నుంచి ఒక పోయం రాసింది ఆమె. మీరంతా మీ ఇళ్లల్లో చావండి, మీరంతా మీ పెళ్ళాల ఒళ్ళల్లో చావండి అని చెప్పింది. అది చాలా గొప్ప ఎక్స్ప్రెషన్ అని నాకు అనిపించింది. ఇంకా పాటిబండ్ల రజని గారిది ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. పాలింకి పోవడానికి మందున్నట్లే మనసింకి పోవడానికి మందుంటే ఎంత బాగుండు. ఇంకా ఒక 2 మాటలు, అట్లా అని పెద్ద బాధ ఉండదు, వెళ్ళవేసిన గోడలేమో తెల్లబోతూ ఉంటాయి, మహా అయితే ఏ బల్లో పాకుతుంది గోడ మీద అని చితి చింతలో చెప్తాడు. ఇట్లా పాపినేని శివశంకర్ ఒక సందర్భంలో చెప్తాడు. ఆయన ఏది భారతీయ దేవతల బొమ్మలని నగ్నంగా చిత్రించినప్పుడు మిత్రులందరూ, ఆయన మెచ్చిన వాళ్ళందరూ అవును చిత్రించవచ్చు తప్పేముంది అన్నప్పుడు ఒక సెక్యులరిస్ట్ గా కూడా దాన్ని సహించలేక ఆయన చెప్పినటువంటి ఒక మాట ఉంది. ఏంటంటే, స్వేచ్ఛ అంటున్నాడు కదా ఆయన, నువ్వు మాత్రం ఏమన్నావు, స్వేచ్ఛ అన్నావు అని ఎత్తుగడ తీసుకుంటాడు. అందులోనే వ్యంగ్యం కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా చెప్పినప్పుడు తెలుగులో చాలా అద్భుతమైనటువంటి కవిత్వం వచ్చినప్పటికీ దీర్ఘ కవిత్వంలో మాత్రం మనము చాలా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని నేను వచ్చిన కొన్ని, అంటే ఇప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి విశ్వంబర, గోపి గారి జలగీతం ఇట్లాంటి చూసిన తర్వాత కూడా దీర్ఘ కావ్యాల యొక్క అవసరం ఉందని కూడా అనిపిస్తూ ఉంది. ఇట్లా మనము కవిత్వాన్ని, కథని, నవలని, నాటకం అంటే జ్ఞాపకం వచ్చింది. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. టైం అయిపోయింది, రైట్ అయిపోయింది, 2 minutes. నాటకాన్ని కూడా అంటే ఇన్వాల్వ్ అయి రాసేవాడు నాటకాన్ని కూడా ఎలా రాస్తాడు అని చెప్పడానికి ధర్మవరం రామకృష్ణమాచార్యులు విషాద సారంగధరము అని ఒక నాటకం రాశాడు.
మీకు కథ అందరికీ తెలిసిన కథే. ఏంటంటే చిత్రాంగి, సారంగధరుడు ఇద్దరు విలన్లు అలా. సారంగధరుడు నన్నయ్య కొడుకు, రాజరాజ నరేంద్రుడి కొడుకు. రాజరాజ నరేంద్రుడు వేంగి వంశపు రాజు. వేంగి వంశపు రాజు ఏమనుకున్నాడో మనకు చెప్పడు కవి. అంటే ఈ నాటకకర్త ఏం చెప్తాడంటే వేంగి వంశానికి ఒక కోడలిని వెతుకుమని పంపిస్తాడు. పంపించినప్పుడు నాకే అని తండ్రి అనుకుంటాడు. కొడుకు ఏమనుకుంటాడంటే యవనంలో ఉన్నాడు కాబట్టి నాకే భార్యను వెతుకుతున్నారు అని ఆయన అనుకుంటాడు. ఆ పోయిన బ్రాహ్మణుడు వేరే వేరే రాజ్యాలలో పెళ్లి కుమార్తెలను వెతుకుతూ ఉన్న క్రమంలో ఆమెకి ఏం చెప్తారంటే వేంగి వంశానికి కన్యను వెతుకుతున్నాం అని చెప్తే అక్కడున్న ఆ అమ్మాయి పెళ్లి కూతురు, ఓహో నన్ను అదే తన పేరేంటి సారంగధరుడికి నన్ను ఇవ్వబోతున్నారని చాలా సంతోషపడుతుంది ఆమె. చివరికి పెళ్లి దగ్గరికి వచ్చాక పరదలు కడతారు కదా, మనకి ఇప్పటికి కూడా పరద నడుస్తుంది కదా. ఆ పెళ్లి కొడుకు ఎవరో పెళ్లి కూతురు ఎవరో చూడకుండా తాళి కట్టే టైంకి పరద తీస్తారు. అప్పుడు ఏం అనలేక పెళ్లి జరిగిపోతుంది. జరిగిపోయిన తర్వాత సారంగధరుడు ఈమె చిత్రాంగి ప్రేమలో పడతారు. ఆ ప్రేమ పర్యవసానం చాలా దుర్మార్గంగా ఉన్న సంగతి మనకు తెలుసు. కానీ ఇందులో ఎవరి తప్పు లేదు. రాజరాజ నరేంద్రుడి తప్పు లేదు, సారంగధరుడి తప్పు లేదు, చిత్రాంగి తప్పు లేదు. కాలము కల్పించినటువంటి మాయలో వాళ్ళందరూ కూరుకుపోయారని మొత్తం పాజిటివ్ గా తీసుకొచ్చాడు. అంటే చెడ్డవాడు లేని నాటకం కింద విషాద సారంగధరం నాటకాన్ని ధర్మవరం రామకృష్ణమాచార్యులు రాశారు. మనలాంటి మామూలు రచయిత రాస్తే దాన్ని ఎవరినో ఒకరిని విలన్ చేసి పడేసేవాడు. ఇవన్నీ చెయ్యకుండా ఉండాలి అంటే నువ్వు వస్తువులో అంతగా ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడే సాధ్యమవుతుంది. అట్లాంటి గొప్ప అద్భుతమైన ఇన్వాల్వ్మెంట్ ఉన్న రచనలు ఎప్పుడైనా కొద్దిగానే ఉంటాయి. మీరు అందరు అనొచ్చు, రోజు 1000 పోయమ్స్ వస్తున్నాయి కదా సార్, ఈ రోజు 1000 పోయమ్సే కాకుండా ఏడాదిలో కనీసం 100 పుస్తకాలు వస్తున్నాయి కదా సార్, ఇవన్నీ ఏడ చదువుదుము అని భయంలో పడ్డారు మనోళ్ళందరూ. కానీ వీటన్నింటినీ కాలం జల్లెడ పట్టేస్తుంది. ఆ జల్లెడలోంచి జారిపోయిన పోను మిగిలినవి తక్కువే ఉంటాయి. అవే సాహిత్యం. దానికి ఏం కారణం చేత నిలబడ్డాయన్నది కూడా కాలమే తెలియజేస్తుంది. అట్లాంటి మంచి సాహిత్య సృజన కోసం కవులు రచయితలమైన మనందరం తపించాలి. ప్రజల పక్షాన నిలబడి మరీ తపించాలి అని కోరుతూ తెలంగాణ సాహితీ వారికి నన్ను ఇక్కడికి పిలిచి 4 మాటలు మాట్లాడించినందుకు వినమ్రంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను.